ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాల నుంచి దేవుని చేతి క్రింద అన్న వాక్యమును మనము ధ్యానము చేస్తూ వస్తుండగా దేవుడు ఆ వాక్యములో నుంచి మన జీవితంలో అవసరమైన అనేకమైన మాటలు దేవుడు మనకు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగము, మన బ్రతుకుకు ప్రయోజనమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి గడిచిన నెల రోజులుగా మనకు బాగా పరిచయమైన ఆ రిఫరెన్సు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వాక్యం. బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతి క్రింద అని స్పష్టముగా ఇక్కడ గ్రంథస్థం చేయబడుతూ ఉంది. ఎవరు ఆయన చేతి కింద ఉండటానికి ఇష్టపడతారు? ఎవరు ఆయన చేతి కింద ఉండటానికి సిద్ధముగా ఉన్నారు? ఎవరు కూడా అయ్యా నీ చేతి కింద అయితే మేము ఉండలేం, మా చేతి కింద నీవు ఉండు, మేము చెప్పినవన్నీ నువ్వు చేస్తుండాలి, మా ఇష్టమైన పద్ధతిలో మా మనసుకు నచ్చినట్లు మా హృదయము మెచ్చినట్లు మేము వెళుతూ ఉంటాం. అయితే మేము చెప్పింది నువ్వు చేయాలి ప్రభువా అనే ఆలోచన కలిగి నేటి దినాన క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. కానీ సత్యవాక్యములో బైబిల్లో ఉన్న మాట, నా చేతి క్రింద ఉంటే తగిన కాలం ఉంది, ఆ తగిన కాలములో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నేను నిన్ను ఉన్నతమైన స్థితిమంతునిగా చేస్తాను. అయ్యో అప్పుడు దాకా నేను ఉండలేను, నీ చేతి కింద ఉంటే నేను ఎవరికి కనిపించినా నేను 10 మందికి కనిపించా. ఈ ఆలోచన ఎవరిది అంటే లూసిఫర్ ఆలోచన. ఎవరి ఆలోచన? లూసిఫర్ ఆలోచన ఏంటంటే మహోన్నతునితో సమానముగా నేను ప్రజలకు కనిపించాలి, లోకానికి కనిపించాలి, లోక ప్రజలకు కనిపించాలి. దేవుని ఆలోచన ఏమిటంటే నా చేతి క్రింద నీవు ఉండాలి. ఈ విషయాన్ని గురించి ఆత్మదేవుడి ఈ పూట దేవుని వాక్యమును మనకు లోతుగా బోధించునుగాక. 91వ కీర్తన 91వ కీర్తన
ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఈ మాట మనము గమనించి చూస్తే ఈ యొక్క వచనములో, ఈ కీర్తన ప్రారంభములో 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక పదము చాటున, చెప్పాలి అందరూ, ఏంటమ్మది? చాటున. రెండవ పదము చూసినట్లయితే మరలా మనము చదివిన వాక్యానికి క్రింద నీడ. నీడ అంటే ఆయన చేతి క్రిందే. ఈ రోజున సంఘములో ఒక విశ్వాసి దగ్గరుండి సంఘములో ఉండే ప్రతి ఒక్కరూ సేవకుడి కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఎంతమంది ఆయన చాటున ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది సమాజానికి కనిపించాలి, సమాజం అంతా నన్ను గుర్తించాలి, సమాజంలో నేను పబ్లిక్లో నేనే ఫోకస్ అవ్వాలి అని ఎంతమంది ఆశతో ఆతురత కలిగి ఉన్నారు? కానీ బైబిల్ చెప్తుంది, సత్యవాక్యము చెప్తుంది, ఎవరైతే మహోన్నతుడు ప్రపంచానికి కనిపించాలి, ఆ చాటున నేను నివసించాలి, ఆ నీడలో నేను నివసించాలి, ఆ నీడలో నా జీవితాన్ని కొనసాగించాలని ఆశ కలిగి ఉంటారో వారు ధన్యులు. లేదు నేను కనిపించాలి, ప్రజలు నన్ను గుర్తించాలి, సంఘములో నాకే గుర్తింపు కావాలి, సమాజములో నాకు గుర్తింపు కావాలి, రాష్ట్రములో నాకే గుర్తింపు కావాలి, ప్రతి స్థలములో నాకే గుర్తింపు కావాలి అని ఆరాటపడే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆ వ్యక్తి గురించి సత్యవాక్యం చెప్తుంది, అది లూసిఫర్ యొక్క వంశావళి. ఎవరు వంశావళి? అది లూసిఫర్ యొక్క వంశావళి. లూసిఫర్ యొక్క ఆలోచన ఏమిటంటే, మహోన్నతునితో సమానముగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన ఏమిటంటే, సత్యవాక్యం చెప్తున్న ఆలోచన ఏమిటంటే, మహోన్నతుని చాటున. ఎవరి చాటునమ్మా? చెప్పాలి తల్లి. మహోన్నతుని చాటున, మహోన్నతుని చాటున నా జీవితము కొనసాగాలి, నా భక్తి కొనసాగాలి, నా పరిచర్య కొనసాగాలి, నా జీవితము కొనసాగాలి అని ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో వారు దైవ ఆలోచన ప్రకారము నడుస్తున్నవారు, ఆత్మచేత నింపబడుచున్నవారు, వారే వాక్యము చేత నడిపించబడుతున్నారు. ఆ విధముగా కాకుండా నాకు సంఘములో గుర్తింపు కావాలి, సమాజములో గుర్తింపు కావాలి, ప్రజలే నన్ను గుర్తించాలని ఆశతో ఆరాటంతో కోరికతో ఉన్నారో వారు లూసిఫర్ యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వారని బైబిల్ స్పష్టముగా చెప్తుంది. దేవుని వాక్యము స్పష్టముగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ జీవితంలో యేసయ్య నీడలో ఉండాలి. యేసయ్య నీడలో నీ ఉండాలి. యేసయ్య నీడలో నీ ఉంటే నీ ప్రయాణము కష్టము అనిపించవచ్చు. యేసయ్య నీడలో ఉంటే నీకు ఆయన పరీక్షిస్తున్న సమయంలో నీకు చాలా బాధ కలిగి ఉండొచ్చు. నాకు పరీక్ష, నేనేమైనా స్టూడెంట్నా, ఎల్కేజీ స్టూడెంట్నా అన్న ఆలోచనలు నీకు రావచ్చు. కానీ ఆయన నీడలో నీ జీవితము కొనసాగితే ఎంతో ఆశీర్వాదకరముగా నీ జీవితము దేదీప్యమానముగా వెళుతుంది.
బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక నీడ కనిపించింది. ఆ నీడలో కొందరు ఉన్నారు. ఆ నీడ నుంచి ఒక వ్యక్తి, బాబో ఈ నీడలో నేను ఉండలేను, ప్రస్తుతానికి చల్లగానే ఉన్నా, ప్రస్తుతానికి ఘనముగానే ఉన్నా, ప్రస్తుతానికి అధికారములున్నా, ప్రస్తుతానికి నాకు పదవులేమున్నా, ఈ నీడ శాశ్వతమైనది కాదు. ఈ నీడలో ఉంటే రానున్న దినాల్లో నాకు ప్రయోజనము లేదు, ఉపకారం లేదు, ఈ నీడ నిలిచేది కాదు. అని ఆ వ్యక్తి సమయం ఉన్నప్పుడే ఆ నీడను విడిచి బయటకు వచ్చేసాడు. కానీ మరికొందరున్నారు, ఈ నీడ బాగుంది అని ఆ నీడలో వారు ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథము 30 అధ్యాయము 3 వాక్యం, 30 అధ్యాయము 3 వాక్యం త్వరగా చదవండి. ఐగుప్తి నీడను చెరనజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఏం కలుగునమ్మా? సిగ్గు కలుగు. ఎందుకు వారు సిగ్గుపడవలసి వచ్చింది? ఎందుకు వారు తల వంచవలసి వచ్చింది అంటే, ఈ లోకములో కొన్ని నీడలు ఉన్నాయి. ఆ నీడలో మాకు ఉపయోగం ఉందని, ఆ నీడలోనే మాకు ప్రయోజనం ఉందని, ఆ నీడలోనే మాకు క్షేమం ఉందని వారు ఆశించారు. ఆ నీడను వారు చేరారు. ఆ నీడలో వారి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈరోజు లోకం అనే నీడలో, ఐగుప్తి అనే నీడలో నీ బ్రతుకుందా? నీ జీవితం ఉందా? నీవున్నావా? ఆ నీడ నుంచి నీవు బయటకు రావాలి. ఎందుకనంటే అక్కడే ఉంటే నీకు సిగ్గు తప్పదు, అక్కడే ఉంటే నీవు నవ్వులు పాలవక తప్పదు, అక్కడే ఉంటే నువ్వు అపహాస్యాలు పాలు కాక తప్పదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ నీడలో ఒక సహోదరి ఎదుగుతూ పెరుగుతూ, అదే నీడలో ఆమె బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు కంటే ఘోరమైపోయింది. చిన్న వయస్సులో వివాహం చేసేసారు. ఈ యవ్వన ప్రాయములోనే భర్తను పోగొట్టారు. వాళ్ళ ఊరిలో ఉన్న పద్ధతి ఏమిటంటే, వాళ్ళ ఊరిలో ఉన్న నమ్మకం ఏంటంటే, ఎదవరాలు ముఖము కానీ చూస్తే, భర్త చనిపోయిన వారి కానీ ముఖం చూస్తే దరిద్రమే. ఏంటమ్మా? వాళ్ళ ఊరిలో కట్టుబాటు అది, వాళ్ళ ఊరిలో ఆచారం అది. వాళ్ళు గ్రంథాలలో గ్రంథస్థం చేయబడి ఉన్న విషయాలవి, వారు నేర్చుకున్నది, వారు పాటించేది. కాబట్టి పశువునైనా వారు ప్రేమిస్తారు కానీ, కుక్కనైనా ముద్దు పెడతారు కానీ, పందికైనా దండం పెడతారు కానీ, తల్లి స్థానములో, ఒక తోబుట్టు స్థానములో ఉన్న ఆ సహోదరుని గాని చూస్తే, దీని ముఖం చూస్తే ఏంటి? దరిద్రం. ఏదో జరిగిపోతే
నాశనమైపోతానన్న భయము వారిని వెంటాడుతూ ఉంది. ఆ గ్రామములో వీధుల్లో కుక్కలు తిరిగితే బాధపడరు. ఆ గ్రామములో ఆ బజారులో పశువులు వెళుతుంటే సంతోషిస్తారు. కానీ ఈ సహోదరి కానీ ఆ యొక్క రాజవీధిలో అడుగు పెడితే, ఆ బజారులో అడుగు పెడితే, ఆ వీధిలో అడుగు పెడితే ఎవరు సహించలేరు. ఏమ్మా అంటే, మేము ప్రయాణాలు చేయటానికి, మేము చేతి పనులకు వెళ్ళటానికి, మేము కూలి పనులకు వెళ్ళటానికి ఈ యొక్క వెధవరాలు మాకు చాలా అభ్యంతరంగా ఉంది. ఇది ఊరికే దరిద్రం. మరి ఏం చేద్దామంటే దీన్ని కూడా కట్టెల మీద పెట్టి కాల్చేయాలి. దీన్ని కూడా ఏం చేయాలి? కట్టెల మీద పెట్టి సజీవ దహనం చేయాలి అనే పరిస్థితుల్లో ఆ సహోదరి రూతు సిగ్గుపడుతూ, అవమానపడుతూ, వ్యాధన పడుచు నలిగిపోతూ ఉంటే కనుచూపు మేరలో ఎక్కడో ఒక నీడ, దేవునికి స్తోత్రం, ఉందని తెలుసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ క్షణము నుంచి ఆమెలో ఒక అభిలాష పుట్టింది, ఆశ పుట్టింది. నేను ఆ నీడకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అదే నేను ప్రకటిస్తున్న సర్వశక్తుని నీడ. ఇక్కడ చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఏ నీడది? సర్వశక్తుని నీడ. ఈ సర్వశక్తుని నీడలోనికి చిన్నలవచ్చు, పెద్దలవచ్చు, వృద్ధులవచ్చు, ఏ కులము వారవచ్చు, ఏ మతపు వారవచ్చు, ఏ దేశపు వారవచ్చు, ఎవరైనా మానవులు ఈ నీడ వారికి స్వాగతం పలుకుతుంది, ఆహ్వానం పలుకుతుంది. ఏ భేదము లేదు. ఏ భేదము? కుల భేదము లేదు, మత భేదము లేదు, వర్గ భేదము లేదు, వయస్సు భేదము లేదు. ఆమె వెధవరాలా పునితురాలా అన్న భేదాలు కూడా ఈ సర్వశక్తుని నీడలో లేవు. ఇక నువ్వెక్కడైనా ఏదైనా నీడను వెళ్ళాలనిగా నేను ఆశపడితే వెళితే బైబిల్ చెప్తుంది, అక్కడ నీకు అవమానము కలుగుతుంది, అక్కడ నీకు సిగ్గు కలుగుతుంది. అవసరమైతే నిన్ను కర్రలతో కొట్టి చంపే రాక్షసులు కూడా అక్కడ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని చోట్ల ఆ యొక్క సోషల్ మీడియాలో ఆ వార్తాపత్రికలు చదివిన విషయం ఏంటంటే, తక్కువ కులపోవారని ఆ యొక్క దేవుడు ఆ నీడకు వెళితే వాళ్ళను కర్రలతో కొట్టి చంపారు. ఏంట్రా, వాడు మనుషుడే, నీవు మనుషుడివే, వాడు భారత పౌరుడే, నీవు భారత పౌరుడు, ఎందుకు కొట్టి చంపావంటే మైలంటుకుంటుంది మాకు, వాడు అపవిత్రుడు, మేము కూడా అపవిత్రమైపోతామని భయము మమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ భయముతో మేము తరిమి కొట్టేశాం, కొట్టి చంపేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి, ఒక అధికారి వచ్చి ఆ నీడకు వచ్చి వెళ్ళిపోతే ఈ మరొక వ్యక్తి వచ్చి నీళ్లు జల్లుతూ ఉన్నాడంత ఆ స్థలం అంతా. ఏంటిరా జల్లుతున్నావు అంటే, ఇదంతా అపవిత్రం అయిపోయి శుద్ధి అవటానికి జల్లుతూ ఉన్నాను అంటూ. మరి నీ కడుపులో ఉన్న పశువు మూత్రము ద్వారా నువ్వు అపవిత్రం కాలేదు, కానీ ఒక వ్యక్తి ఈ నీడకొచ్చి వెళితే ఈ స్థలం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. నీవు అపవిత్రమైపోయావు. పాలు తాగవలసిన నీవు మూత్రాన్ని తాగుతున్నావు.
నీ మైండ్ అపవిత్రమైపోయింది, నీ ఆలోచన అపవిత్రమైపోయింది, నీ చూపు అపవిత్రమైపోయింది, తోటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రూతు చేసిన పని ఏమిటంటే సర్వశక్తిని నీడలోనికి వచ్చేసింది. ఆ నీడలోనికి వచ్చిన తరువాత ఆ నీడలో ఉన్న ఆ నీడలో ఆమెకు కాపుదల ఉంది. ఆ నీడలో ఆమెకు క్షేమముంది. ఆ నీడలోనికి నువ్వు వచ్చావు గనుక ఈ యవల కోత ప్రారంభములోనే అమ్మా ఈ సర్వశక్తుని యొక్క రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావు గనుక ఇక నీ జీవితములో ఇక నువ్వు సిగ్గుపడవు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా. నోరు తెరిచి ఓడిపోనివ్వడు. వేదనలెన్నున్నా సిగ్గుపడనీయడు, ఓడిపోనీయడు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా. హల్లెలూయా. నువ్వు ఈ నీడలోనికి వస్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. నువ్వింకా ఐగుప్తి నీడలో ఉంటే, లోకపు నీడలోనే ఉంటే, ఆ లోకపు ఆచారమనే ముసుగులోనే నీ బ్రతుకు, నీ జీవితము కొనసాగుతుంటే నీవు ఒక రోజున సిగ్గుపడవలసి వస్తుంది. వాడు పాలు త్రాగవలసిన వాడు మూత్రము త్రాగాడు. మూత్రము త్రాగిన వాడు తోటి మనిషి ఆ నీళ్ళలోనికి వచ్చాడని నీళ్లు చల్లుతావు. ఎంత సిగ్గండి, ఎంత సిగ్గండి, ఎంత సిగ్గు. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఐగుప్తి నీడలోనే ఇంకా బ్రతకాలనుకుంటున్నావా? ఐగుప్తి నీడలోనే నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా? లేక నేను ప్రకటిస్తున్న సర్వశక్తిని నీడలోనికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో ఇక నువ్వు సిగ్గుపడనవసరం లేదు. ఈ వృద్ధుల ఇంటికి, యూదయ బెత్లెహేము దేశానికి ఋతు వచ్చిన తరువాత సిగ్గుపడిందంటే సిగ్గుపడలేదు. మరి అక్కడ ఏమి జరిగింది ఋతు కంటే? అక్కడ ఘనత, అక్కడ మంచి వాల్యూ, మంచి విలువ ఋతుకి దక్కింది. కారణం ఏమిటంటే ఆమె యేసు ప్రభు వంశావళిలోనికి చేర్చబడింది. ఇక్కడ చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. అవమానాన్ని కొట్టివేశాడు, నిందను తొలగించాడు. నా దేవుడు స్థితిని మార్చేశాడు, నా దేవుడు రాతను మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు జీవితాన్ని మార్చాడు. కాబట్టి ఎవరైతే ఆ నీడలోనికి రావాలని ఇష్టపడుతున్నారో,
ఆ నీడలోనికి రావాలని ఇష్టపడుతున్నారో ఆ నీడలోనికి వస్తే నీకు కలిగే లాభము ఏమిటి అంటే, యెషయా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 51 అధ్యాయం 16 వచనాన్ని చదువుకుందాం. నా చేతి నీడలో నిన్ను ఏం చేస్తాడు? కప్పి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వస్తారో ఐగుప్తు నీడ నుంచి, ఆ వచ్చిన వారికి నా నీడలో ఉండాలని సమర్పించుకుంటారో, నా నీడలో ఉండాలని ఇష్టపడతారో, నా నీడలో ఉండాలని కోరుకుంటారో, వారు ఇక సమాజానికి కనిపించకుండా ఇక నా చేతితో వాళ్ళు ఏం చేసేస్తాను? కప్పేస్తాను. దేవునికి స్తోత్రం. ఇక వారు ఎవరికి కనిపించరు, కానీ వాళ్ళ నోట మాత్రం నా మాటే ఉంటుంది. వాళ్ళ నోట నా మాట ఉంటుంది. వారెవరికి కనిపించుకోకుండా నేను కప్పేస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, కప్పబడటానికి నువ్వు ఇష్టమేనా? కప్పబడాలని ఆశపడుతున్నావా? ఆయన చేతితో కప్పబడాలని ఇష్టపడుతున్నావా? లేదయ్యా నేను 10 మందికి కనిపించాలి. ఎవరు కనిపించాలి? సంఘములో అందరికీ నేనే కనిపించాలి, సేవకులకి నేనే కనిపించాలి, సమాజానికి నేనే కనిపించాలి, రాష్ట్రమంతా నేనే కనిపించాలి, దేశమంతా నేనే కనిపించాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ అన్న ఆలోచన నీ హృదయములో ఉందేమో. అయితే నీవు లూసిఫర్ యొక్క వంశావళికి చెందిన వ్యక్తి అయిపోతావు. లేదు, అయ్యా నీ చేతి నీడలో నన్ను కప్పయ్యా, నీ చేతి నీడలో నన్ను కప్పయ్యా, నీ చేతితో నన్ను కప్పని నా ప్రభుకు అప్పగించుకుంటావో, ఆయన చేతి నీడలో కప్పబడతావో, ఇక ప్రజలకే నీవు కనిపించవు, కానీ నీ నోట ఆయన మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసు ప్రభు యొక్క ఆశయం ఏమిటి? యేసు ప్రభు యొక్క స్వభావం ఏమిటి? యేసు ప్రభు ఏమి క్రైస్తవ్యములో కోరుకుంటున్నాడు? క్రైస్తవుడు ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అని మనము చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు. లూకాసు వార్త 13 అధ్యాయము 34 వాక్యం 13 అధ్యాయము లూకాసు వార్త. యెరూషలేమా యెరూషలేమా, అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొనున్నట్లు, ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని మీరు నా హస్తపు నీడలోనికి రాకపోతిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతి క్రింద లేని వారి కొరకు, ఆయన చాటున లేని వారి కొరకు, ఆయన నీడలో లేకుండా లూసిఫర్ వలె మహోన్నతునితో సమానంగా నేను ప్రపంచానికి కనిపించాలని ఆశ గల వారిని బట్టి ఆయన దినమంతా దుఃఖిస్తూ ఉన్నాడు. నీ ఆలోచన ఏమిటి? నా ప్రభు అడుగుతున్నాడు. నీ ఉద్దేశం ఏమిటి? నా ప్రభు అడుగుతున్నాడు. అయ్యా, కోడి పిల్ల ఎక్కడుంటే దానికి క్షేమం,
అది కోడి కాదు, కోడి పిల్ల. కోడి పిల్ల తల్లి అస్తపు నీడలో, తల్లి రెక్క క్రింద ఉంటే దానికి క్షేమం, క్షేమం, శుభం, లాభం. దేవునికి స్తోత్రం. చెప్పండి. తల్లి ఆ రెక్క క్రింద ఉంటే, మహోన్నతుని చాటునే ఉంటే, సర్వశక్తిని నీడనే ఉంటే, ఆయన హస్తపు నీడలో కప్పబడితే, శత్రువు వచ్చి చుట్టూ తిరిగి 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 తిరిగితే ఆయన చేతిలో నుండి నిన్ను వాడు అపహరించలేడు. ఎందుకనంటే నిన్ను ఆయన చేతి కింద పెట్టేసుకున్నాడు. ఆయన నీ మీద చేయి కప్పేశాడు, నీ కుటుంబం మీద కప్పేశాడు, నీ బిడ్డల మీద కప్పేశాడు, నీ మీద కప్పేశాడు. ఆయన చేతిలో నుంచి నిన్నెవడు అపహరించలేడు. ఇప్పుడు నీ రెక్కలేను నేనుంటే, నాకు వయసు వస్తుంది, నాకు సీనియారిటీ వస్తుంది, నేను చాలా కాలం నుంచి ఉన్నాను, నీ రెక్కల నీళ్ళు సరిగ్గా గాలి కూడా నాకు అందట్లేదు, పబ్లిసిటీ అంతా నీకే వస్తుంది, నేను సమాజానికి పరిచయం అవ్వాలి కదా, నేను రాష్ట్రానికి పరిచయం అవ్వాలి కదా, నేను క్రైస్తవ లోకానికి పరిచయం అవ్వాలి కదా. కాబట్టి నీ రెక్కల క్రింద ఉన్నంతకాలం ఉన్నాను కానీ ఇక ఉండలేనని కొన్ని పిల్లలు బయటకు వచ్చాయి. ఎక్కడికొచ్చాయి? రెక్కల నీడ దాటి. ఎందుకనంటే పబ్లిసిటీ పిచ్చి. ఏ పిచ్చి? నేను అందరిలో పబ్లిక్ అయిపోవాలి, నేనే కనిపించాలి, ఈ సంఘములో నేనే కనిపించాలి, ఈ జిల్లాకి నేనే కనిపించాలి, ఈ రాష్ట్రానికి నేనే కనిపించాలి, అసలు క్రైస్తవ లోకములో నేనే ఉండాలి. ఆ పిచ్చితో ఈ పిల్ల బయటకు వచ్చింది. ఈ కోడి అర్థమైపోయి చెప్తుంది, ఇదిగో వెనక చూస్తే పిల్లుంది, పైన చూస్తే గ్రద్ద ఉంది, ఎదురుగా చూస్తే కాకు. కాకి ద్వారా నీకు ప్రమాదం ఉంది, పిల్లి ద్వారా నీకు ప్రమాదం ఉంది, గ్రద్ద ద్వారా కూడా నీకు ప్రమాదం ఉంది. నా యొక్క చేతి క్రింద నీవు కప్పబడితేనే నీకు క్షేమం. నాకు తెలుసులే, నాకు వయసు ఉంది, నాకు అనుభవాలు ఉన్నాయి, నాకు ముక్కుంది, నాకు రెక్కుంది అంటూ అది అలా వచ్చేసింది. ఆకాశ గగనాలలో ఉన్న ఆ గ్రద్ద అలా చూసింది. ఎలా చూసింది? అలా చూసి అలా, ఎంత నైపుణ్యత అంటే దానికి. ఒక క్రికెట్లో బాలును క్యాచ్ పట్టాడు, అలా రెండు కాళ్ళతో ఆ కోడి పిల్లను క్యాచ్ పెట్టి కాస్త దాన్ని లిఫ్ట్ చేసి అప్పుడు వెళ్తా ఉంది. పైకి చూస్తే దాని తల్లి వలెనే రెండు రెక్కలు ఉన్నాయి, దాని తల్లి ముక్కును పోలే ఉంది. ఆ వాతావరణమే కనిపిస్తుంది కానీ దానికి మరొక వాతావరణం కనిపించింది. దానికి చాలా హ్యాపీ అయిపోయింది. దుష్టురాలది. ఎంతసేపు నొక్కాలని, నన్ను ఏం చేయాలని? నొక్కాలని. మా అమ్మ ఇది నిజమైన తల్లి. ఏ తల్లి? ఇదిగో అసలు జీవితం అంటే ఇది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది సమాజానికి కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది ఇప్పుడు? ఈ కోడి పిల్ల పబ్లిక్ అయిపోయింది.
జిల్లా అంతా కనిపిస్తుంది, సంఘమంతా కనిపిస్తుంది, రాష్ట్రమంతా కనిపిస్తుంది, క్రైస్తవ లోకమంతా చూస్తున్నారు. దీన్ని చప్పట్లు కొడతావు. భ్రమలో బ్రతుకుచున్నావేమో, ఆయన చేతిలో కప్పబడ్డావా, గ్రద్ద కాళ్ళ సందులో పైకి ఎగురుతున్నావో ఒక్కసారి చూసుకో. ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్న మాటలివే. ఇది దేవుని ఆశీర్వాదం. ఇది గ్రద్ద కాళ్ళ సందులో ఉండే ప్రజలందరికీ కనిపించటం ఎవరి ఆశీర్వాదం అనుకుని భ్రమపడుచున్నవారు లేరా? ఆయన సిలువ సాటులో నీవున్నావా? ఆయన నీడను నీవున్నావా? ఆయన చాటును నీవున్నావా? ఆయన చేతి కింద కప్పబడి ఉన్నావా? లేకపోతే గ్రద్ద కాళ్ళ సందులో పైకి ఎగురుతూ ఉన్నావా? ఈరోజు చాలామంది భ్రమలో బ్రతుకుచున్నారు. భ్రమలో దేవుని వాక్యం ప్రభు పిలిచాడు. నాస్తపు నీడలో కోడి తన పిల్లలను పిలిచినట్లు అయినా విననందున నీ ఆశను బట్టి ఆ గ్రద్దొచ్చి పట్టి లేపేసింది పైకి. ఎక్కడ లేపేసింది? ఆకాశమంత ఎత్తు లేపేసింది. ఆహా, ఓహో, ఆహా, ఇది నా ధన్యత, ఓహో, ఇదే నా భాగ్యమో. లేదు, జాగ్రత్త. వాక్యము చేత నువ్వు నడిపించబడుచున్నావా? వాక్యము చేత నడిపించబడుతున్న వ్యక్తివైతే ఆయన చాటులో, ఆయన హస్తపు నీడలో, ఆయన చేతి కింద కప్పబడి ఉంటావు. లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా అలా అంతా తిప్పుతూ ఉంది. ఏం చేస్తుంది? అన్ని ప్రాంతాలకు తిప్పుతుంది. గ్రద్ద ఏం చేస్తామా? లేపుకుని చక్క మొత్తం తిరుగుతుంటే నేను కాబట్టి తిరగగలుగుతున్నాను, నేను కాబట్టి, నన్ను కాబట్టి సమాజం. కానీ ఆ కిందుంటే ఎవరు కనిపించేవాళ్ళు? ఎవరు నన్ను గుర్తించేవాళ్ళు? ఎవరి నుంచి చప్పట్లు కొట్టేవాళ్ళు? నేను కాబట్టి మొత్తం తిరుగుతున్నాను. దునియా అంతా దునియా అంతా తిరుగుతుంది. తిప్పి 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 వదులుతాడేవాడు. చిక్కిపోయావు. అలాగా ఒక వృక్షం మీదకు తీసుకుని వెళ్ళి ఇక వాడు వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అయ్యా అన్న ప్రయోజనం లేదు, అమ్మా అన్న ప్రయోజనం లేదు. ఎవరు నిన్ను ఆ లూసిఫరు రాధ్యములో నుండి నిన్ను తప్పించలేరు, నిన్ను విడిపించలేరు, నిన్ను రక్షించలేరు. ఎందుకనంటే ఆయన హస్తపు నీడలో కప్పబడలేదు. ఆయన చాటున నువ్వు నిలవలేకపోయావు, ఆయన నీడన నువ్వు ఉండలేకపోయావు. ఎంతసేపు నన్ను సమాజము చూడాలి, ఇదిగో నాకు గుర్తింపు కావాలి. దేవుని వాక్యము మరలా చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద బ్రతకాలన్న ఆశతో నీ జీవితం ఉండి, జీవించాలన్న కోరికతో నీ బ్రతుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. నీకు మేలు కలుగుతుంది, నీకు శుభము కలుగుతుంది. ఆయన చేతి క్రింద నీవుంటే ఆయన చెయ్యి మేకులు కొట్టబడింది. ఏం కొట్టబడిందమ్మా? మేకులు కొట్టబడింది. ఆయన చేతిలో గాయమైపోయింది. ఆ గాయపడిన
హస్తము నీ మీద కప్పబడినప్పుడు ఇప్పుడు నీ తల మీద ఏముందంటే గాయపడిన హస్తము ఉంది. ఏముందమ్మా? గాయపడిన హస్తం. ఈరోజు స్వస్థత కావాలని చాలామంది వస్తున్నారు. స్పాట్లో చేస్తే ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతామని పరిగెత్తేస్తున్నారు. కానీ వాక్యపు వెలుగులోకి వచ్చి చూస్తే నువ్వు అనాలి, నీ హస్తపు చాటుని నేను ఉండిపోతానయ్యా, నీ చేతి నీడతో నీ చేతితో నన్ను కప్పేయి ప్రభువా అని. ఎప్పుడైతే నువ్వు ఆయన చేతి క్రింద నిలిచిపోతావు, ఆయన గాయము క్రింద నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పైన ఆయన గాయం ఉంది కాబట్టి బైబిల్ చెప్తున్నమాట. 1 పేతురు పత్రిక 2 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. 24 వాక్యాన్ని చదువుతాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన హస్తము ఎందుకని నిన్ను ఆయన చేతి క్రింద ఉండమన్నాడంటే, నీ పైన ఆయన గాయపడిన హస్తం ఉంటుంది. ఆ గాయపడిన హస్తములో, ఆ గాయము ద్వారా నీకు స్వస్థత కలుగుతూ ఉంది. స్వస్థత కలుగుతూ ఉంది. ఒక మనిషి హస్తము ద్వారా నీకు స్వస్థత లేదు, మరొక వ్యక్తి ద్వారా నీకు అసలు స్వస్థత లేదు, మరొక వ్యక్తి ద్వారా నీకు స్వస్థత లేదు. నీకు స్వస్థత కలిగేది ఆయన చేతి క్రింద నీవు కప్పబడినప్పుడు, ఆ గాయములో ఉన్న స్వస్థత నీకు కలుగుతుంది. ఇది వాక్యాధారం. ఏంటమ్మ ఇది? వాక్యాధారం. ఇక ఎవరైనా ఏదైనా చెప్పారంటే అది వాక్యానికి విరోధం, అది దుర్బోధ, అది తప్పుడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన హస్తపు నీడలో, హస్తము క్రింద నువ్వు కప్పబడతావు, అప్పుడు ఆయన గాయము నీ తల మీద ఉంటుంది. ఆ గాయపడిన హస్తము ద్వారా నీకు అరికాలు నుండి నడినెత్తి వరకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. నీకు స్వస్థత కావాలి అంటే, ఆరోగ్యం కలగాలి అంటే ఆయన గాయపడిన హస్తము చేత కప్పబడాలి. స్వస్థపరచు ప్రభు అని అడిగే కంటే, నీ హస్తపు నీళ్ళలో నన్ను కప్పయ్యా, నేను హస్తపు నీళ్ళలో కప్పయ్యా. ఇప్పుడు ఆకలి తీర్చబడాలంటే ఆకలి తీర్చు అని అడగాల, అన్నం పెట్టమని అడగాలి. అమ్మా ఏమడగదు? నా ఆకలి తీర్చండి. ఎలా తీర్చాను? స్వస్థపరచు. అయ్యా, నీ హస్తపు నీళ్ళలో నన్ను కప్పేయి ప్రభువా, అయ్యా నీ చాటును నన్ను ఉంచుకో ప్రభువా, మహోన్నతుడా నీ రెక్కల నీళ్ళలోనికి, సర్వశక్తిని రెక్కల నీళ్ళలోకి నేను వస్తానయ్యా, నన్ను ఉంచుకో ప్రభు అంటే, ఇప్పుడు అన్నం తింటే ఏం జరుగుతుంది? ఆకలి మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ఆకలి తీర్చని అడగాల, అన్నం పెట్టమని అడగాల. అలాగా ప్రభు దగ్గరికి వచ్చి నీవు నన్ను చూసపరచు అరిసి కంటే, అయ్యా నీ హస్తపు నీడలో నీ చేతితో నన్ను కప్పి, నేనెవరికి కనిపించకుండా కప్పు. సమాజమే నన్ను గుర్తించకూడదు, సమాజమే నన్ను చూడకూడదు. ఎవరైనా చూస్తే వారిని హస్తాన్నే చూడాలి.
ఎవరైనా చూస్తే నీ హస్తములో ఉన్న గాయమును వాళ్ళు చూడాలి. ఆ గాయము ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది. ఆ గాయములో కారుచున్న రక్తము ద్వారా వారికి రక్షణ కలుగుచున్నదయ్యా. దేవునికి స్తోత్ర. నేనెవరికి కనిపించకూడదు ప్రభువా. నేనెవరికి, ఎవరైనా చూడాలని వచ్చినా నీ చేతు నన్ను కప్పేసావనుకో, వారికి నేను కనిపించను. నీ గాయము కనిపిస్తుంది. ఆ గాయములో ఉన్న రక్తమే వారికి కనిపిస్తుంది. ఆ గాయము ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది. ఆ రక్తము ద్వారా నాకు మాత్రమే కాకుండా వారికి కూడా రక్షణ కలుగుతుంది. ప్రభువా, వారు నన్ను చూచుట ద్వారా వాళ్ళకి ఉపయోగం లేదు, నన్ను చూచుట వారికి ప్రయోజనం లేదు. నీ గాయాన్ని చూస్తేనే, నీ రక్తాన్ని చూస్తేనే స్వస్థత, రక్షణ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా బ్రతుకు దినములన్నీ, నీ బ్రతుకు దినములన్నీ మనలను ప్రజలు చూడకూడదు. ఆయన గాయాన్నే చూడాలి, ఆయన రక్తమునే చూడాలి. ఆ రక్తమే రక్షణనిస్తుంది. ఆ గాయము ద్వారానే స్వస్థత కలుగుచున్నది. అందరూ తలలు వంచిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే. అయా, నీ రక్తములో రక్షణ ఉంది, నీ రక్తములో స్వస్థత ఉంది. నీ గాయపడిన హస్తము ద్వారా అయా నన్ను ముట్టండి. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ గాయపడిన హస్తము, నీ గాయపడిన హస్తము, నీ గాయపడిన హస్తము. అందరూ నోరు తెరిచి, నేను ప్రజలకు కనిపించకూడదు, నేను సమాజానికి కనిపించకూడదు. అయా, నీ చేతి నీడలో నన్ను దాయి ప్రభువా. అయా, నీకు స్తోత్రాలు, నీ చేతి నీడలో నన్ను దాయి ప్రభువా. అయా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా, నీ యొక్క చేతి నీడలో నేను కప్పబడాలయ్యా. అయా, నేను ప్రజలకు కనిపించకూడదయ్యా. అయా, నీ గాయములే కనిపించాలి. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దైవమా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఐగుప్తు నీడలో నీవుంటే నీకు సిగ్గు కలుగుతుంది. నువ్వు చేయ విడవబడతా, ఇంకా నీ జీవితం ఐగుప్తు నీడలోనే ఉన్నదా? నా యేసయ్య హస్తపు నీడలోనికి రావటానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమిన నరులు మారినను.
ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమ్మిన నరులు మారినను, నీ కృపయ విడచిపోదు.